బెనిఫిట్ ఆటోమేటిక్ గా అడ్వాంటేజ్ అది మొత్తం అందరినీ కలుపుకెళ్ళడంలో. ఇది ఒక రకంగా డేరింగ్ డెసిషన్ అనుకోవాలా? ఇటువంటి నిర్ణయాలు బాబు గారు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తీసుకుంటారా? అంటే నేను కంగారు పడింది ఏంటంటే గబక్కన పొరపాటున ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇది హెడ్డింగ్ పెట్టేస్తారని రేపు చూడాలి పేపర్లో ఏమని. ఏది జగన్ షాక్ ఇచ్చాడు కేసీఆర్ నానికి బాబు అంటే ఇప్పుడు మొన్నటిదాకా వైసీపీ దాంట్లో పేర్లు మారుస్తుంటే ఏమన్నారు, వాళ్ళకి షాక్ ఇచ్చారు, వాళ్ళకి అన్యాయం చేశారని. అట్లా రాస్తారా, లేకపోతే మీరు చెప్పినట్టు ధైర్యవంతమైన నిర్ణయం చంద్రబాబు తీసుకున్నాడు అని రాస్తారా? జగన్ మారిస్తే గనక వాళ్ళకి అన్యాయం చేసినట్టు, అదే చంద్రబాబు చేస్తే డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్టు ఉంటది. కాబట్టి రేపు ఏం రాస్తారో చూడాలి. కేసీఆర్ నాని గారి రాజకీయ భౌతమ్యం వరకు చూసుకుంటే ఇప్పుడు ఈయనకి ఒక అతిపెద్ద అడ్డంక ఎదుగుతున్న టైంలో, లేదంటే నెక్స్ట్ రేపు, లేదంటే ఇంకా రాజకీయ జీవితం అనేది ఇండిపెండెంట్ గా ఆయన వెళ్ళకపోతే సమాధి అయిపోయినట్ట, అంటే ఎండ్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోతుంది. ఈ ట్రిప్ వెళ్ళగలిగితే ఆయన ఇండిపెండెంట్ గానో లేకపోతే ఇంకో పార్టీలో చేరినో ఏదైనా చేయగలిగితే లెక్క ఉంటది. కానీ ఆల్టర్నేటివ్ లేదు కదా. ఇప్పుడు బీజేపీ కూడా అటు వెళ్ళిపోతుంది, లేకపోతే బీజేపీలో చేసినా బానే ఉండేది. ఆయన లేదు కదా, అది కూడా అటు వెళ్తుంది అంటున్నారు కదా. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది ఆయనకి? కాబట్టి కష్టమే. ఇన్ని రోజులు టీడీపీ ఆయనకి పొమ్మన లేక పొగబెట్టి ఆయన ఇంకా ఎంతకే వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఫైనల్ ప్రయోగమా? మనకి అదేదో వేమన శతకం ఉంది కదా, డబ్బు ఉన్నప్పుడు కప్పలు వచ్చి చేరతాయి, చెరువు నీళ్లు ఉన్నప్పుడు కప్పలు వచ్చి చేరతాయి, డబ్బులు ఉన్నప్పుడు బంధువులు వచ్చి చేరతారని. డబ్బులు ఉన్నంతసేపు వాడుకుంది తెలుగుదేశం, ఆయన దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు తోసేసింది అంతే. అంటే ఆయనకైనా ఏమన్నా గౌరవంగా రాజీనామా చేస్తే గౌరవం దక్కుతుందేమో ఒకవేళ. ఇంకేముంటదిలేండి పాపం. అంటే ఆయన ఇంకా అదొకటే మిగిలింది కదా, రేపు పొద్దున్న ఎప్పుడో కేసు నాని రాజీనామా అనే